హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బిస్కెట్స్ రెసిపీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వటానికి ఈ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయండి. బయట వేలకు వేలు పెట్టి డబ్బులు పెట్టి కొనే పని లేకుండా ఇంటి దగ్గరే హెల్తీగా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తిగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నానండి. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వని మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. చూడండి, రవ్వ అనేది కాస్త పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ నేను మిక్సీ చేసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న రవ్వ అంత పెద్దగా లేదు అనుకుంటే మీరు మిక్సీ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే రవ్వ మాడిపోతుంది. అప్పుడు బిస్కెట్ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న సూజీ రవ్వని వేసేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కామెంట్ చేయొచ్చండి, స్టీల్ బౌల్ పెట్టుకోవచ్చు కదా, ప్లాస్టిక్ది పెట్టారేంటని. నాకు లైటింగ్ వల్ల స్టీల్ గిన్నె పెడుతుంటే లైటింగ్ వల్ల నాకు సరిగ్గా కనిపించట్లేదండి. అందుకోసం మాత్రమే నేను ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ని అయితే యూస్ చేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు గోధుమ పిండి, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు హోమ్ మేడ్ నెయ్యి ఉంటుంది కదండి, చక్కగా మంచి నెయ్యిని అయితే వేసుకోవాలి. వేసుకొని టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్తో కప్పుడు వరకు నువ్వులు, అలానే కొంచెం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది. ఆ కోకోనట్ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక పక్కన వేరొక బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్తో కొంచెం తక్కువగా ఒక కప్పు వరకు పంచదార, హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలండి. పచ్చిపాలు వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, మనకి బిస్కెట్స్ అనేవి స్మెల్ వచ్చేస్తాయి. ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు నేను ఇందాక ఈ పౌడర్లో నేను యాలకుల పొడి వేయటం మర్చిపోయానండి, అందుకోసం ఇప్పుడు వేసాను. కావాలి అనుకుంటే పాలల్లో కూడా యాలకుల పొడిని వేసుకోవచ్చు. వేసుకొని ఒకేసారి మొత్తం ఈ పాలు పంచదార వేసేయకుండా ఫస్ట్ కొంచెం అంతా పంచదార కొంచెం పాలు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. అవి బాగా కలిసిన తర్వాత మీకు ఇంకా పడతాయి అనుకుంటే మిగతా పాలు పంచదారని కొంచెం కొంచెం వేసుకోండి. మొత్తం అంతా వేసేస్తే ఒకేసారి పిండి లూజ్ అయిపోయే అవకాశం ఉంటుందండి. ఇక్కడ పంచదార మొత్తం కరగాల్సిన పని లేదు, పంచదార మొత్తం కరిగే వరకు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనకి అక్కడక్కడ పంచదార తగులుతూ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువసేపు కూడా మూత పెట్టి పక్కన పెట్టాల్సిన పని లేదండి. ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, సగం విరిస్తే ఎలా అయిందో. ఇప్పుడు మిగతా దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. దాన్ని సాఫ్ట్గా బాల్లా చేసుకొని కాస్త పొడి పిండిని అయితే వేసుకొని, మీరు రెగ్యులర్గా చపాతీని ఎలా చేసుకుంటారో అలా కాకుండా కాస్త మందంగా చేసుకోవాలండి. అంటే బిస్కెట్స్ మనకి ఎలా అయితే మందంగా ఉంటాయో ఆ విధంగా మనం దీన్ని మందంగా ఒత్తుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను చపాతీని కాస్త మందంగా ఒత్తుకున్నాను కదండి. ఒత్తుకున్న తరువాత ఇలా రౌండ్ షేప్ ఉన్నటువంటి ఒక గ్లాసు, లేదు అనుకుంటే ఇలా చిన్న కప్పు ఏదైనా ఉంటే తీసుకోండి. నేనైతే చిన్న కప్పుని తీసుకున్నాను. తీసుకొని ఒక మంచి రౌండ్ షేప్ని అయితే ఇలా తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే బిస్కెట్స్ కాస్త పెద్దగా ఉండాలి అనుకుంటే పెద్దగా ఉన్న రౌండ్ షేపు ఉన్నటువంటి దాన్ని తీసుకోవచ్చు. మనకి మిగతా ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్ వాటిని తీసి మళ్ళీ మనం చపాతీలా చేసుకొని బిస్కెట్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం బిస్కెట్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన పని లేదండి, కాస్త ఆయిల్ అయితే సరిపోతుంది. మనం షాలో ఫ్రై చేసుకుంటాం కదా, అంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ మనం చెయ్యి పెట్టి తాగలిగేంత హీట్ ఉంటే సరిపోతుందండి, బాగా హీట్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని అయితే పడతాయి అనుకుంటున్నారో అన్నింటిని వేసి సిమ్ ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు కదపకూడదండి. ఇలా దగ్గరికి అయ్యి వాటినంతటనవే ఒక సైడ్ కలర్ చేంజ్ అయినట్టు మనకు అనిపిస్తే అప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి.
ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తాయి, లోపలైతే అస్సలు కుక్ అవ్వవు. ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి స్నాక్స్ బాక్స్లోకి హెల్దీగా ఇలా బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కావాలి అనుకుంటే పంచదార ప్లేస్లో బెల్లం పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం బిస్కెట్స్ అన్నింటినీ కూడా నేను ప్రిపేర్ చేస్తానండి. మరి ఈ బిస్కెట్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్